నాకైతే ఎవరితోని విభేదాలు మీ అందరూ తెలుస్తుండే అందరితో కలిసి కొలిసి కలుగొలుపుగా అందరితో ఉండే వ్యక్తి ఈటల రాజేందర్ కూడా అటువంటి వ్యక్తే. అందరూ చాలా మంది పార్టీని వదిలిపెట్టి పోయినా కూడా ఈటల రాజేందర్ గారు పార్టీని నమ్మి మోడీ గారి నాయకత్వం నమ్మి పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు. కాబట్టి వారి ఆలోచన కూడా పార్టీ తీసుకుంటుంది. గతంలో తీసుకున్నాం, నేను అధ్యక్షుడు తీసుకున్నాం. తప్పకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం, కలిసిమెలిసి ఉంటాం కూడా. బీఆర్ఎస్ ఇప్పుడు మొన్న ఎన్నికల వరకు కూడా ఇదే ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేశారు, ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేశారు. ఏమని? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పండి. కదా బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ ఒకటి చెప్పండి, ఒకసారి చెప్పండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఎన్నికల మనం అట్లా అన్నారు కదా, శాసనసభ ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తామా? కాంగ్రెస్ పార్టీ చాలా మంది అభ్యర్థులకు పైసలు ఇచ్చింది కేసీఆర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. ఇవాళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టాలి, బీజేపీ స్థానాలు రాకుండా చేయాలని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం ఇది. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి. గతంలో కలిసి పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు తక్కువ వస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 10 సీట్లు తక్కువ వస్తే వాళ్ళు కలిసే ఉందరు. వాళ్ళు మేమైతే కలవకపోదు. మేము